అందరికీ నమస్కారం అండి. G+1 ఇండివిజువల్ హౌసు మొత్తం 160 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. న్యూ కన్స్ట్రక్షను 160 స్క్వేర్ యార్డ్స్ అండి. మొత్తం కూడా చాలా విశాలంగా అయితే రూమ్స్ అయితే ఉంది. అది కూడా మెయిన్ రోడ్డుకి కూడా చాలా నియర్గా అయితే ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇది ఎంట్రన్స్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. కింద ఫ్లోరు ఇక్కడ కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ మొత్తం మీరు చూస్తున్నారు, డిజైన్గా అయితే చెక్కుంది. టేక్ వుడ్ డోరు చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చుట్టూ సెక్యూరిటీ డీల్స్తో సహా మొత్తం కలిపి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేశారు. పక్కనే స్టీల్ రైరింగ్ కూడా ఉంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం మనం. ఎంట్రన్స్ అయితే ఉంది. ఒకసారి నేను లోపల అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉన్నాయండి రూమ్స్ అయితే. ఇదంతా మీరు చూస్తున్నారు. హాల్ అయితే ఉంది. హాల్లో టీవీ యూనిట్ కబోర్డు మొత్తం 160 గజాల్లో ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ G+1. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి. పడమర ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకుంది. మొత్తం 160 గజాలు. ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగులు అయితే ఉంటుంది. 30 ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది. అది కూడా బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్డు కూడా చాలా నియర్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోర్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే పైన సీలింగ్ వచ్చి జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారండి. మొత్తం కబోర్డ్ వర్క్స్ అన్నీ కలిపి కంప్లీట్గా చేసిస్తారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. 7 ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే విజయవాడ నగరంలో మీ ల్యాండ్ ఉండి కన్స్ట్రక్షన్ చేయాలి అన్నా సరే కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి. మీ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసామన్నా సరే స్క్వేర్ ఫీట్ కింద అని కన్స్ట్రక్షన్ అయితే చేస్తాము. లేదు మనం ల్యాండ్తో కలిపి కన్స్ట్రక్షన్ చేయాలి అన్నా సరే ల్యాండ్ కూడా మేమే చూసి మీకు దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేస్తామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అయితే చూసాం మనం. ఇదంతా సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ డైనింగ్కి ప్లేస్ అయితే ఇచ్చారండి. ఈ ఇండివిజువల్ హౌస్కి సపరేట్గా డైనింగ్ అయితే ఉంది. ఇదంతా కిచెన్ దగ్గరే డైనింగ్ ప్లేస్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి. సుమారు ఒక 80-85 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఆ పైన కూడా రావచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ అయితే వస్తుంది. ఆ లోన్ కూడా మేమే చేసి పెడతాం. ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ వచ్చి 1,30,00,000 అయితే చెప్తున్నారండి. 1.3 CR అయితే చెప్తున్నారు. మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటుంది. మంచి లొకేషన్లోనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. ఇది థర్డ్ బాత్రూమ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ ఇండివిజువల్ హౌస్ మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి. అలాగే విజయవాడ నగరంలో మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్ కానీ సేల్కుంటే మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.